హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఓకే, మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి, కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది అప్డేట్ ఇచ్చేద్దామని వచ్చేసాను. అయితే ఇవి కరెంట్ ఫీలింగ్స్, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. ఈ వీడియో మీ ముందుకు వచ్చే సమయానికి వాళ్ళు ఎలా ఉండొచ్చు. యూనివర్స్ ప్లీజ్ గివ్ us accurate feeling. యువర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్. లుక్స్ లైక్ ఈ పర్సన్ అయితే కష్టపడుతున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. అండ్ వీళ్ళ లైఫ్లో లేదా వీళ్ళు ప్రజెంట్లీ ఇన్బ్యాలెన్స్డ్గా ఉన్నారని చెప్పాలి. అది ఎమోషనల్లీ అండ్ మెంటల్లీ ఇన్బ్యాలెన్స్డ్గా ఉన్నారని చెప్పాలి. దాన్ని బ్యాలెన్స్కి తెచ్చుకునేందుకు వీళ్ళు ఏదైనా కార్యక్రమాల్లో లేదా వ్యక్తులతో ఇన్వాల్వ్ అవుతూ ఉండాలి. అండ్ వీళ్ళ లైఫ్లో సిచ్యువేషన్షిప్స్ కొంచెం ఇన్బ్యాలెన్స్డ్గా నడుస్తూ ఉండాలి. అది ఫైనాన్షియలీ కావచ్చు, నేమ్ అండ్ ఫేమ్ విషయాల్లో కావచ్చు. ఇవి ఏదో ఇన్బ్యాలెన్స్డ్గా నడుస్తూ ఉన్నాయి. సో వాటిని బ్యాలెన్స్ తెచ్చుకునేదానికి ఈ పర్సన్ ఏదో కష్టం అనేది పడుతూ ఉన్నారు. హ్యాపీనెస్ అనేది మళ్ళీ తిరిగి పొందేదానికి దిస్ పర్సన్ లైక్ మిస్సింగ్ పర్సన్ గురించి కూడా వీళ్ళు ఓవర్ థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు. బికాజ్ వీళ్ళకి ఇప్పుడు వాళ్ళపైన అట్రాక్షన్ అనేది వస్తూ ఉంది. అండ్ ఇన్ఫాచ్యుయేషన్ అంటాం కదా, అది పెంచుకుంటున్నారు అని చెప్పాలి. ఎవరు ఈ పర్సన్? ఎస్, వీళ్ళు వద్దు అనుకొని ఎవరైతే దూరంగా వెళ్ళిపోయినారో ఆ పర్సన్ మళ్ళీ వీళ్ళ కోసం రావాలి, రికన్సిలియేషన్ చేయాలి, మాట్లాడాలి అని అయితే వీళ్ళు కోరుకుంటున్నారు. అంటే వీళ్ళు కోరుకున్నప్పుడేమో వీళ్ళను దూరం పెట్టారు. వీళ్ళు ఇప్పుడు వద్దనుకుంటున్నారు, వీళ్ళు కావాలనుకుంటూ ఉన్నారు మీ పర్సన్. ఇలా రివర్స్ గేమ్ ఏదో నడుస్తూ ఉంది. సో రైట్ నౌ అందుకే ఈ పర్సన్ ఎంత అవాయిడ్ చేస్తూ ఉన్నారు, ఈ మిస్సింగ్ పర్సన్ అంటే అది మీరు కావచ్చు, వేరే పర్సన్స్ ఎవరైనా కావచ్చు, ఎంత అవాయిడ్ చేస్తున్నారో, దూరం పెడుతున్నారో అంతా వీళ్ళు ఇప్పుడు క్రేవింగ్ చేస్తున్నారు, కోరుకుంటున్నారు అని చెప్పాలి. ఏం జరుగుతుంది ఫ్యూచర్లో? సీక్రెట్గా స్పై అనేది చేయబోతూ ఉన్నారు. అండ్ సీక్రెట్గా ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని తనలోనే ఉంచుకోబోతూ ఉన్నారు. రివీల్ అనేది చేయలేకపోతారు ఫ్యూచర్లో అని చెప్పాలి. అండ్ సీక్రెట్గా స్పై చేయడం, వాళ్ళ ముందు కొంచెం షో మెయింటైన్ చేయడం, వాళ్ళంటే గిట్టదు పడదు అన్న మాదిరి నేచర్ బిహేవియర్ అనేది చూపించడం అనేది చేస్తారు. ఎందుకు? వీళ్ళకి ధైర్యం అనేది లేకపోవడం చేత డేర్ అండ్ డాషింగ్గా వీళ్ళని వెళ్ళి మీట్ అవ్వడం, మాట్లాడడం అనేది వీళ్ళకి ధైర్యం అనేది సరిపోదు. సో అందుకే సీక్రెట్గానే తన ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని అణిచిపెట్టుకోవాలి, ఉండాలి అని అయితే అనుకోబోతూ ఉన్నారు. సో ఇది మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. ఈ రీడింగ్ని 333 అని కామెంట్ పెట్టి